తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. అంబానీ కొడుకు పెళ్లికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. అయితే అక్కడ ఆయనకి అవమానం జరిగేలా కొందరు మాట్లాడారని తెలుస్తుంది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. అందరికీ తెలిసిందే అంబానీ గారి కొడుకు పెళ్లికి అయితే అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ హాజరవుతున్నారు. మన రామ్ చరణ్ ఉపాసన కూడా హాజరయ్యారు. అయితే రామ్ చరణ్ ని కొంచెం అవమానించే విధంగా మాట్లాడారని అయితే తెలుస్తోంది. ఏం జరిగింది సార్? అసలు టీవీలో కానీ వీడియో క్లిప్పింగ్స్ లో కానీ చూడటం అయిందండి ఇది. కానీ ఏమవుతుందంటే అది ఒక సంఘటనగా నేను చూడలేదు. రేపు పొద్దున్న రామ్ చరణ్ గారు కూడా నన్ను ఆప్యాయతతో పిలిచాడని మాట్లాడుకోవచ్చు, దట్ మ్యాటర్. కానీ చాలా కాలంగా దక్షిణాది మీద ఉండే చిన్న చూపు వాళ్ళకి చాలామందికి ఉన్న అసహ్యం చాలా ఇబ్బందికరంగా ఉందండి ఇది. ఆ రోజు నేను రాత్రి నాటు సాంగు వాళ్ళందరూ వేద్దాం అనుకునే టైంలో రామ్ చరణ్ గారు ఎక్కడ ఉంటే పిలిచారు. షారూక్ ఖాన్ గారు పిలిచి, ఆయన తెలుగు రావాలని లేదు, ఇంకా తమిళ సినిమా చేశాడు. తమిళ్లో క్యా సాపాటు కూటు అని ఏదో మాట్లాడతా రామ్ చరణ్ ఇడ్లీ వడ రామ్ చరణ్. వాడిసి ఇడ్లీ వడ రామ్ చరణ్ నేననేది సరదాగా అంత ఆత్మీయత, అంత అహంకారం. అంటే నితిన్ ముఖేష్ తప్పుడు నీ ఇంటి పేరు మేర నామ్ షారూక్ ఖానే, మేర ఖాన్ సర్ నేమే తుమారా సర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే అహం మన ఫ్యామిలీ ఓల్డ్ ఏది పఠాన్ ఫ్యామిలీ, లేదా పెషావర్ నుంచి వచ్చాం, పాకిస్తాన్ మా పూర్వీకులు, కాశ్మీర్ ఏమైనా అనుకోండి. ఆయన్ని డెఫినిషన్ ఆయన అహంకారం ఆయన దగ్గర ఉంచుకోమండి. యాక్షన్ అయితే యాక్షన్ ఉంచుకోమనండి. అది ఒకటే కాదండి, సెక్రటరీ ఒక సిచ్యుయేషనే కాదు, అనేక సార్లు కూడా అవార్డుల ఫంక్షన్లో కూడా పిలవటం, అందులో దక్షిణాది వాళ్ళని చిన్నచూపు చూడటం. దేశం మొత్తం మీద అత్యధిక సినిమాలు తీసే చిత్ర పరిశ్రమగా అనేక సంవత్సరాలు వడ్డింది తెలుగు, హిందీ కాదు. ఈ దేశంలో నెంబర్ ఆఫ్ మూవీస్ అత్యధిక తీసే తెలుగు. ఈ దేశంలో రెండవ అతిపెద్ద భాషగా ఉండేది కూడా తెలుగు. యాక్చువల్గా ఈ దేశంలో అత్యధిక మూవీ ప్రదర్శనశాలలు ఉండేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద. అట్లాంటిది వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆదరిస్తూ ఉంటాం. ఇవాళ అంత అహంకారం. మొన్న ఎలాంటి పుష్ప సినిమా బన్నీ గారు చేసిన సినిమా అక్కడికి వెళ్ళటంలో పిచ్చిగా కొంతమంది మాటలు మాట్లాడారు. ఏ దేశ మూలవాసులు మేము, ఈ దేశ మూలవాసులు చేసిన సినిమాలు ఇవి. అక్కడ దేశం మూలవాసులు చాలామంది చూస్తున్నారు. మీ ఆయన కానీ కపూర్ ఖాందాన్ కానీ వాళ్ళు ఏం ఖాందాను, వీళ్ళన్నా దిగొచ్చిన ఆర్య అహంకారం ఉంటే పెట్టుకోమనండి. కానీ ఇప్పుడు రేపొద్దున మిగతా వాళ్ళు కూడా లేదని చదువుకోవచ్చు. కానీ ఆయన అక్కడ ముంబై సెట్స్లో కూడా ఇడ్లీ వాలాగయా, ఇడ్లీ అంటే తప్పులేని కాదు, అది ఒక తక్కువగా వాడతారు. ఇడ్లీ సాంబార్ వాలాగా అని అబ్సల్యూట్లీ అది హేళన చేయటం. అది రేసిజం కామెంట్స్కి సామాన్యంగా నేను ఈక్వల్ కాకపోవచ్చు, కానీ ఒక హేళన చేసే పద్యాలంగా మొత్తం బెంగాలీ వాళ్ళు, మా బెంగాలీ గొప్ప సినిమా పరిశ్రమ ఉండే యాక్చువల్గా. కానీ అలా మాట్లాడిన సందర్భం సచిత్ మృణాల్ సేన్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఏళ్ళకని తెలుసు దిక్కుమాలిన బ్యాచ్ కొద్దిమంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి. అందువల్ల ఇది ఒకటేసారి కాదు. మీకు మన బాలసుబ్రహ్మణ్యం గారు, మన బాలు ఆ జాలువారి సంగీతం కానీ ఆ గాత్రంలో మైమర్చిపోయే మన బాలుని పిలిచి మోడీ గారు అందరిని పిలిచారు. అందులో ఉత్తరాది నుంచి వచ్చేది దక్షిణాది నుంచి ఏదో ఇద్దరు ముగ్గురు ఉంటారు. పిలిచిన తర్వాత సెల్ ఫోన్ పెట్టరామని వెనక్కి పంపించేసి యూఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ అవుట్ అండ్ కీప్ యువర్ సెల్ ఫోన్ అని చెప్పి బయట పెట్టరామన్నారు. కాదు, జేబులో స్విచ్, అది నో క్వశ్చన్ నాట్ అలౌ, ఫుల్ గో అవుట్ అండ్ వితౌట్ దట్ ప్లీజ్ కమ్ అని. బాలు గారు లోపలికి వెళ్ళిన తర్వాత హిందీ సినిమా అన్నట్లు తీసుకుని మోడీ గారితో సెల్ఫీ తీసుకున్నారు. కంగనా రనౌత్ గారిని మోడీ గారు ఎంతో గౌరవిస్తారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఆవిడనే పిలిచారు. మనకు చాలా జాగ్రత్తగా ఐజీకి ముందరే ఆవిడకి రాజపీఠం మార్గం వేశారు. ఆయన ఇష్టం తప్పంటలేదు. వాళ్ళందరి దగ్గర ఉన్న కెమెరా సెల్ ఫోన్స్ మా బాలు గారు ఏం తక్కువ అండి పెట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా జరిగింది, మాకు ఇలా అన్యాయం అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఒక సందర్భం కాదు, ఎన్ని సందర్భాలు చెప్పండి, అన్ని సందర్భాలు చెప్తాను. ఇది ఖచ్చితంగా ఒకటే ఇది కాదండి. మిగతా అక్కడ ఫంక్షన్స్కి పిలుస్తారు, ముంబైలో జరిగే ఫంక్షన్స్కి, అక్కడ జరిగే అవమానం ఇంకా విభిన్నంగా ఉంటుంది. భాష హిందీ భాష ఏమన్నా అసలు లిపి లేని భాష, అది లిపి కూడా లేని హిందీ భాషకి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత మనాళ్ళు ఇప్పుడు హిందీలో ఇప్పుడు వెళ్తున్నారు, డబ్బింగ్ చేస్తున్నారు. మొత్తం ఉత్తరప్రదేశ్, బీహారు,
మొత్తం అన్ని మూవీస్ అంతా ఇక్కడ డబ్బుడు సినిమాలే చూస్తున్నారండి. దాంతో వాళ్ళకి ఆగట్లేదు బాధ. ఇంకా నేను నా దిక్కుమాల నా పేరు కూడా చెప్పడానికి అసహ్యం అనమాట. వాళ్ళు పుష్ప దీని సినిమాల మీద పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. టైం సమాధానం వస్తుంది. ఇడ్లీలు మీకు తినిపిస్తారు. మా వాళ్ళు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఇడ్లీ తినిపిస్తాం మొదలుపెట్టారు మీకు. డెఫినెట్గా ప్రభాస్ గారు ఆల్రెడీ మీకు ఇష్టమైన దోశ కూడా తినిపిస్తారు. జాగ్రత్తగా ఇలాంటి అహంకారాలు ఈ దక్షిణాది మీద ఉండే ఈ చిన్న చూపు తగ్గించుకుంటే మంచిదని నా భావన. యాక్షన్ చూడండి, సినిమా చూడండి. ఈ ఒక్క సందర్భం కాదు నేను మాట్లాడేది, పదుల సంఖ్యలో ఇలాంటి సందర్భాలు జరిగింది. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఎందుకంటే రేఖా గారికి అక్కడ జరిగింది, ఇప్పుడు ఏదో మాట్లాడుకోవచ్చు. చాలా ఇబ్బందికరం. మొత్తానికైతే ఒకదాని వెనుక ఒకటి తెలుగు ప్రజలపై అయితే వివక్ష చూపిస్తుంది. దక్షిణాది మీద అన్న సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ తెలుగు అనేది ఒకటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద చాలా చిన్న చూపు చూపిస్తున్నారు. అది వాళ్ళు జాగిరి కింద భావిస్తున్నారు. ఈ మోడీ గారు అండి కంపెనీ ఆయన కూడా మొత్తం వాళ్ళందరి బ్యాచ్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ విధానం మాట్లాడుతాం, ఢిల్లీలోకి వెళ్ళి పిలవటం, వీళ్ళ హడావిడి. మోడీ గారి ముందు నా రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదా కేసీఆర్ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చోవాలి. నేను చూపిస్తానండి మిగతా వాళ్ళు ఎలా కూర్చున్నారో. అలా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కూర్చోవాలి. అందులో సినిమా యాక్టర్స్ కాజల్ గారు ఇలా కూర్చున్నారు. ఆయన అక్కడ ఇలా కాలు ఇలా పైన పెట్టి కూర్చుంటే ఆ పక్కన కూర్చుంది నా దేశ ప్రధానమంత్రి. ఇంత ఒబీడియన్స్ అవసరం లేదు, అంత నా దేశ ప్రధానమంత్రి పోస్ట్కి గౌరవం ఇవ్వాలి. కాజల్ గారు అసల్యూట్లీ అది అంత అహంకారం బాలీవుడ్కి అనవసరం అని అభిప్రాయం అండి. అందరికీ కాదు, దాంట్లో కొందరు. ఎస్ సార్, మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు అయితే అందరూ దుమారం రేపుతున్నాయి. చూద్దాం, రామ్ చరణ్ అభిమానులు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే చూద్దాం ఎలా రియాక్ట్. నిన్న వాళ్ళ ఉపాసన గారి కన్సర్న్ ఉన్న వీళ్ళ మేకప్ ఆర్టిస్ట్ ముగ్గురు అటెండ్ అయ్యారు. వాళ్ళు నిరసన తెలియజేస్తే బయటకు వచ్చారు. ఒకటి చేసి. ఎస్ సార్, ఓకే సార్, చూద్దాం సార్. థ్యాంక్ యూ.